హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సీజన్ ఐపీఎల్ లో ఇప్పటి వరకు 58 మ్యాచెస్ కంప్లీట్ అయినా గానీ బట్ ఏ ఒక్క టీం మాత్రం ప్లే ఆఫ్స్ కి అఫీషియల్ గా క్వాలిఫై అవ్వలేదు. అంటే ఏ టీం కి క్యూ అనే మార్క్ అయితే రాలేదు. లాస్ట్ 1 వీక్ నుండి టేబుల్ మిడ్ అండ్ బాటమ్ లో ఉన్న టీమ్స్ బాగా పర్ఫామ్ చేయడం, టాప్ లో ఉన్న టీమ్స్ ఓడిపోవడంతో సో ఈ ప్లే ఆఫ్స్ రేస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ఈ నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కి ఏ టీమ్స్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి, అలానే ఏ టీమ్స్ కి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఏ టీమ్స్ ఎలిమినేట్ అయిపోయాయి. సో ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక ఈ రోజు నుండి అంటే మే 10 నుండి ఛాన్సెస్ చూసుకుంటే నంబర్ 10 ముంబై ఇండియన్స్. ఈ సీజన్ ఐపీఎల్ నుండి మొట్టమొదటిగా ఎలిమినేట్ అయిన టీమే ముంబై ఇండియన్స్. అయితే వీళ్ళు ఇప్పటి వరకు 12 మ్యాచెస్ ఆడి దాంట్లో 4 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. ఇక వీళ్ళకి 8 పాయింట్స్ అయితే ఉన్నాయి. నంబర్ 9 పంజాబ్ కింగ్స్. అయితే నిన్న రీసెంట్ గా జరిగిన ఆర్సీబీ వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోవడంతో వీళ్ళు అఫీషియల్ గా ఎలిమినేట్ అయ్యారు. వీళ్ళు కూడా 12 మ్యాచెస్ ఆడితే దాంట్లో 4 మ్యాచెస్ గెలిచి 8 పాయింట్స్ తో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ 2 టీమ్స్ అఫీషియల్ గా ఎలిమినేట్ అయ్యాయి. ఇక నంబర్ 8 గుజరాత్ టైటన్స్. అయితే జీటీ టీం 11 మ్యాచెస్ ఆడి దీంట్లో 4 గేమ్స్ గెలిచి 8 పాయింట్స్ తో ఉన్నారు. వీళ్ళ నెగిటివ్ థింగ్ ఏంటి అంటే వీళ్ళ నెట్ రన్ రేట్ వీళ్ళకి -1.32 అయితే ఉంది. వీళ్ళ ప్లేఆఫ్స్ కి వెళ్ళాలి అంటే వీళ్ళ రిమైనింగ్ 3 మ్యాచెస్ లో భారీ నెట్ రన్ రేట్ తో గెలవడంతో పాటు అపోనెంట్ టీమ్స్ అయిన సిఎస్కే, డిసి, ఎల్ఎస్జి, ఆర్సీబీ వాళ్ళ మ్యాచెస్ లో ఓడిపోవాలి. అయితే వీళ్ళ నెక్స్ట్ 3 కమింగ్ మ్యాచెస్ సిఎస్కే, కేకేఆర్ అండ్ ఎస్ఆర్ఎస్ తో ఉన్నాయి. ఈ 3 టీమ్స్ కూడా టేబుల్ లో టాప్ టీమ్స్. వీళ్ళని ఓడించి మిగతా టీమ్స్ ఓడిపోవాలి అంటే అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. సో వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయినట్టే. నంబర్ 7 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే ఆర్సీబీ టీం ప్లేఆఫ్స్ కి వెళ్ళగలమని ఎక్కడో చిన్న హోప్ తో ఆడుతున్నారు. దీనికి కారణం వీళ్ళు ఫస్ట్ 7 మ్యాచెస్ లో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిస్తే లాస్ట్ 5 మ్యాచెస్ లో 4 విక్టరీస్ సాధించారు. సో క్లియర్లీ వీళ్ళు హై అండ్ కాన్ఫిడెన్స్ తో ఆడుతున్నారు. లాస్ట్ 4 మ్యాచెస్ లో 4 కన్సిక్యూటివ్ విక్టరీస్ సాధించారు. మరి ఆర్సీబీ టీమ్స్ ప్లేఆఫ్స్ కి వెళ్తారా అంటే 2% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎలా అంటే ఆర్సీబీ టీం వాళ్ళ రిమైనింగ్ 2 మ్యాచెస్ లో మంచి మార్జిన్ తో గెలవాలి. అలానే అపోనెంట్ టీం అయిన సిఎస్కే ని జీటీ అండ్ ఆర్ఆర్ ఓడించాలి. అలానే లక్నోని ముంబై ఓడించాలి. అలానే కేకేఆర్ గాని లేకుంటే ఎస్ఆర్హెచ్ ని గాని గుజరాత్ ఓడించాలి. లేకుంటే జీటీ టీం తక్కువ మార్జిన్ తో మ్యాచెస్ గెలవాలి. ఇవన్నీ జరిగితేనే ఆర్సీబీ ప్లేఆఫ్స్ కి క్వాలిఫై అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇవన్నీ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. వాళ్ళ బ్యాడ్ లక్ ముందు వాళ్ళకి ఏదైనా లక్ కలిసి వస్తే తప్ప ఇవి జరిగే అవకాశాలు అయితే లేవు. నంబర్ 6 లక్నో సూపర్ జైంట్స్. లాస్ట్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చేతిలో ఘోరమైన ఓటమి తర్వాత వీళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ తగ్గిపోయాయి. వీళ్ళు ఇప్పటి వరకు 12 మ్యాచెస్ ఆడితే దాంట్లో 6 గేమ్స్ గెలిచి 12 పాయింట్స్ తో ఉన్నారు. వీళ్ళు ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవ్వాలి అంటే వీళ్ళ రిమైనింగ్ 2 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ కూడా గెలవాలి. ఇక వీళ్ళ అప్కమింగ్ 2 గేమ్స్ డిసి అండ్ ఎంఐ తో ఆడబోతున్నారు. ఆ 2 మ్యాచెస్ లో గెలిస్తేనే వీళ్ళ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతారు. నంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్. ఇక వీళ్ళ టీం కూడా ఎల్ఎస్జి సిచ్యువేషన్. వీళ్ళు 12 మ్యాచెస్ ఆడితే దాంట్లో 6 మ్యాచెస్ విన్ అయ్యి 12 పాయింట్స్ తో ఉన్నారు. ఇక వీళ్ళ అప్కమింగ్ 2 మ్యాచెస్ ఆర్సీబీ అండ్ ఎల్ఎస్జి తో ఆడబోతున్నారు. ఈ 2 మ్యాచెస్ లో వీళ్ళు గెలిస్తే వీళ్ళు ప్లేఆఫ్స్ కి వెళ్లడంతో పాటు ఆర్సీబీ అండ్ ఎల్ఎస్జి టీమ్స్ ని ఇంటికి పంపించేస్తారు. లేదు వీళ్ళు ఓడిపోతే వీళ్ళే ఇంటికి వెళ్ళిపోతారు. ఏదైనా డీసీ టీం కి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 4 చెన్నై సూపర్ కింగ్స్. ఇక సిఎస్కే టీం 11 మ్యాచెస్ ఆడి దాంట్లో 6 గేమ్స్ గెలిచి 12 పాయింట్స్ తో ఉన్నారు. వీళ్ళు ప్లేఆఫ్స్ కి వెళ్ళాలి అంటే వీళ్ళ రిమైనింగ్ 3 మ్యాచెస్ లో కనీసం 2 మ్యాచెస్ డెఫినెట్లీ గెలవాలి. ఇక వీళ్ళ నెక్స్ట్ 3 కమింగ్ మ్యాచెస్ జీటీ అండ్ ఆర్ఆర్ అండ్ ఆర్సీబీ తో ఉన్నాయి. వీళ్ళు జీటీ పైన ఈజీగా గెలిచినా గానీ ఆర్ఆర్ అండ్ ఆర్సీబీ తో టఫ్ ఫైట్ చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏది ఏమైనా సిఎస్కే ప్లేఆఫ్స్ కి వెళ్ళడానికి 65% ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 3 సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే ఎస్ఆర్ఎస్ టీం ఇప్పటి వరకు 12 మ్యాచెస్ ఆడి దాంట్లో 7 మ్యాచెస్ గెలిచి 14 పాయింట్స్ తో ఉన్నారు. వీళ్ళు ప్లేఆఫ్స్ కి వెళ్ళాలి అంటే వీళ్ళ రిమైనింగ్ 2 మ్యాచెస్ లో ఒక్క మ్యాచ్ గెలిస్తే ఈజీగా ప్లేఆఫ్స్ కి క్వాలిఫై అవుతారు. అయితే ఎస్ఆర్ఎస్ అప్కమింగ్ 2 మ్యాచెస్ జీటీ అండ్ పీబీకేఎస్ తో ఎస్ఆర్ఎస్ హోమ్ గ్రౌండ్ లో ఆడబోతున్నారు. ప్రజెంట్ ఎస్ఆర్ఎస్ ఇస్తున్న పర్ఫార్మెన్స్ కి టేబుల్ బాటమ్ లో ఉన్న టీమ్స్ ని ఎస్ఆర్ఎస్ హోమ్ గ్రౌండ్ లో ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఎస్ఆర్ఎస్ టీం ఈ 2 మ్యాచెస్ లో గెలిస్తే వీళ్ళు ప్లేఆఫ్స్ కి క్వాలిఫై అవ్వడంతో పాటు
టాప్ 2 లో ఉండాలి అంటే కేకేఆర్ గానీ రాజస్థాన్ గానీ వాళ్ళ ఆడబోయే 3 మ్యాచెస్ లో ఏదైనా టీం 2 మ్యాచెస్ ఓడిపోయి సిఎస్కే టీం ఒక మ్యాచ్ ఓడిపోతే ఎస్ఆర్ఎస్ టీం టాప్ 2 లో ఉండొచ్చు. అయితే సన్ రైజర్స్ టీం ప్లే ఆఫ్స్ కి వెళ్ళడానికి 75% ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 2 రాజస్థాన్ రాయల్స్. అయితే ఆర్ఆర్ టీం ఇప్పటి వరకు 11 మ్యాచెస్ ఆడి దాంట్లో 8 మ్యాచెస్ గెలిచి 16 పాయింట్స్ తో ఉన్నారు. వీళ్ళకి క్వాలిఫైడ్ మార్క్ రాకపోయినా వీళ్ళు ఆల్మోస్ట్ 99% ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిపోయారు. అయితే రాజస్థాన్ టీం వాళ్ళ రిమైనింగ్ 3 మ్యాచ్ లో ఒక మ్యాచ్ గెలిస్తే వీళ్ళకి అఫీషియల్ గా క్వాలిఫై అయిపోయినట్టు మార్క్ అయితే చూపిస్తుంది. అయితే రాజస్థాన్ టీం రిమైనింగ్ 3 మ్యాచెస్ సిఎస్కే, పీబీకేఎస్ అండ్ కేకేఆర్ తో ఉన్నాయి. ఈ అప్కమింగ్ 3 మ్యాచెస్ లో సిఎస్కే అండ్ కేకేఆర్ తో జరగబోయే మ్యాచ్ల్లో వచ్చే రిజల్ట్ టాప్ 4 లో టీం పొజిషన్స్ ని మారుస్తుంది. ఇక నంబర్ 1 కలకత్తా నైట్ రైడర్స్. ఇక కేకేఆర్ టీం కూడా ఆల్మోస్ట్ 99% ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిపోయారు. వీళ్ళు 11 గేమ్స్ ఆడితే దాంట్లో 8 విక్టరీస్ సాధించి 16 పాయింట్స్ తో టేబుల్ టాప్ లో ఉన్నారు. మరో విక్టరీ సాధిస్తే అఫీషియల్ గా క్వాలిఫై అయిపోతారు. అయితే వీళ్ళు అప్కమింగ్ 3 మ్యాచెస్ ముంబై ఇండియన్స్, జీటీ అండ్ ఆర్ఆర్ తో ఆడబోతున్నారు. ఇక ఈ సీజన్ లీగ్ స్టేజ్ ముగిసేసరికి టాప్ 4 లో ఏ టీమ్స్ ఉంటాయని నన్ను అడిగితే నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం టాప్ 2 లో కేకేఆర్ అండ్ ఆర్ఆర్ డెఫినెట్లీ ఉంటాయి. నంబర్ 3 లో ఒక మ్యాచ్ ఓడిపోయినా గానీ ఎస్ఆర్హెచ్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే 4th పొజిషన్ కోసం మాత్రం సిఎస్కే, డిసి అండ్ ఎల్ఎస్జి మధ్య గట్టి కాంపిటీషన్ ఉంటుంది. అయితే ప్రీవియస్ సీజన్ సిఎస్కే టీం ఎక్స్పీరియన్స్ బట్టి మరోసారి సిఎస్కే టీం క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఇది గైస్ నా 4 టీమ్స్ ఇవే. మరి ప్లేయర్స్ కి ఏ టీమ్స్ వెళ్తాయి అనుకుంటున్నారు మీరు కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.